హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. దోస్తులు, నిన్న ఈవినింగ్ తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ వీడియో ఎవరికి నచ్చలేదా దోస్తులు? అస్సలు వ్యూస్ అనేవి రాలేదు, అస్సలు సపోర్ట్ చేయలేదు. ఏమైంది దోస్తులు? కొత్త కాన్సెప్ట్ కూడా సపోర్ట్ చేస్తామని అన్నారు కదా, అంటే ఆ కాన్సెప్ట్ ఆ కంటెంట్ అనేది మీకు నచ్చలేదేమో. ఇంకా కొత్త కంటెంట్ అందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏదైనా ఉంది అని అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ తెలియజేస్తే మేము ఒక కాన్సెప్ట్ పైన వీడియోస్ అనేది తీసుకొస్తాం కదా దోస్తులు. నిజంగా నిన్న ఈవినింగ్ వీడియోస్ అయితే మా పెంటక ఫ్యామిలీ అందరం కూడా చాలా డిసప్పాయింట్ గా ఉన్నాము. ఎందుకంటే ఈ కొత్త కంటెంట్ కి వ్యూస్ అనేది ఎందుకు రాలేదు, రోజు పెట్టే కంటెంట్ కి వ్యూస్ బాగా వచ్చినాయి అని చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా డైలీ మార్నింగ్ అయితే గిరే వస్తుంది వస్తుంది మోటి వద్ద పీడియం అయితే 60 అనమాట. ఇంకా ఈవినింగ్ వీడియో అయితే కొంచెం కొత్తగా మారుద్దాం అనుకుంటున్నాము. ఇంకా అందరు కనెక్ట్ అయ్యేదేమని ఉండే అనిపిస్తే ఇంకా కాన్సెప్ట్ అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇంకా వీడియో అనేది మీకోసం తీసుకొస్తాం. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఇంకా 5-10 నిమిషాలు అయితే పని అంతా తీరినట్టే. ఎంత పొద్దుగల లేచినా పని మచ్చం తీరతలేదు. నా బిడ్డనేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. మీరు ఎల్లుర్రమ్మా, మీకంటే మొదలే పోతున్నాయి అన్న వెళ్తారంట అని అన్నది. అదేంటి ఇంకా తయారైతలేరు కదా నా కొడుకు కోడలు. కొంపదీసి చీర కాల్చింది నేనే అని తనకు అర్థమైందా ఏంటి? మరి చీర కోసానికి ఇట్లా నేను రానంటే రానని అడిగి ఊసిందో ఏమో మొగన్ ముందట. ఎటువైనవయ్యా ఓ పెద్ద మనిషి? ఎటు పోతే అటే పోతావు కాదు, డబ్బును వెళ్దాము అని చెప్తే ఇంకా తయారు కావేంది? ఒక గంటల బస్సు ఉంది, మళ్ళీ గదికి ఇట్లా పోయిందనుకో ఇంకా 2 గంటల సేపు ఇక బస్సు కోసం నీళ్ళు కాలేడా. అరే పోదాం పోదాం, నాదేముంది తయారు. నువ్వంటే ఇక సూపులు పడాలి, ముఖం కడుక్కొని పేరెంట్లా వీళ్ళు పెట్టుకోవాలి, నగలు వేసుకోవాలి, చీర కట్టుకోవాలి కదా, అంతా నీతో పని ఉంటుంది, నాతోనేం పని. ఇక డబ్బులు గిట్లనే వెళ్తా. అరే గిట్లనే వస్తా, నాదేముంది అని అంటావు. ముఖం కాలు చేతులన్నా కడుకోవా, తానం చేయకున్నా సరే. ఈ 4-5 దినాలకు ఒకసారి తానం చేస్తానుకో నీకు నీళ్ళని చూస్తే భయపడతావా ఏందయ్యా? నాకు అర్థం కాదు. పో వేరే అంగి వేరే లుంగి కట్టుకోపో. అబ్బా నాదేముంది, ఇంకా ఎవరన్నా చూసేది ఉందా నన్ను? ఇంకా ఇక చూస్తే గీస్తే నిన్ను చూస్తారు, నీ ఎంట పడతారు. నన్ను చూసి అంత సీన్ లేదు కానీ పో నువ్వే తయారైరా పోదామి. ఆవు కానీ కోడలులా చెల్లి వచ్చినట్టుంది కదనే. ఎవరో ఆ పొల్ల లెక్కనే కనిపించింది, నువ్వు చూసినావా? ఏంది ఆమె చక్కదనానికి ఇంకా చెల్లెని దొరికొచ్చిందా? అబ్బా భలే తెలివి వల్లదే. ఏదో మన బిడ్డే వదిన ఫీల్ అవుతుందమ్మా, చీర చెప్పలేదు అన్నట్టు ఒక మాట అయితే చెప్పి చూస్తాను అన్నందుకు. ఇక పోతా పోతా కొత్త చీర కట్టుకొని పోతాను లెక్క పైనమైంది. ఇక ఆమె ఒక్కటి వచ్చేదే ఎక్కువ అని అంటే అది చెల్లెని రప్పించుకున్నది. అయితే జాతర కోసమే రప్పించుకున్నదేమో, జాతరకు తీసుకొని వస్తుందేమో ఆ మహాతల్లిని. అరే రాని తీయరాదే, ఇక పొల్ల ఎప్పుడు హాస్టల్లోనే ఉంటది, గిసొంటి చూడదన్నట్టు ఇక రప్పించుకున్నట్టుంది ఫోన్ చేసి. ఏం కాదు అయినా పెళ్లి కాని పిల్లనే కదనే, ఏమైతుంది వస్తే. అమ్మో పెళ్లి కాని పిల్లని నీకు అనిపిస్తుంది కానీ తక్కువలు కాదయ్యో, వాళ్ళు మామూలు కాదు. అమ్మో పెళ్ళయింది ఒక తీరుంటే పెళ్లి కానీ ఇంకో తీరుంటది. అమ్మో వాళ్ళిద్దరు గుణాలు చాలా డిఫరెంట్ ఉంటాయి అయ్యో, మనకు తెలియదు. అంతేనా అని అక్కకు మించి చెల్లి ఉంటదా? మరేమనుకుంటున్నావయ్యా, తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకు ఇద్దరికి ఒకటే గుణాలు వచ్చినాయి. వాళ్ళకు కూరగాయలకిన వారయ్యా. ఇవాళ రేపు ఆడోళ్ళు అంటే ఎంత మర్యాదగా ఉంటారు, ఎంత భయం చొప్పున బతుకుతారు. వీటికైతే ఇంత భయం ఉండదు, భక్తి ఉండదు. ఇక ఏమైనా మొగోళ్ళని చూస్తే సొల్లు గారుస్తాయి ఇవి. గంతే నానే, అంటే ఎందుకు భయపడుతున్నావే నువ్వు? గా ఊర్లో పెద్దగా అవుతుందయ్యా జాతర. జాతరలా 100 మంది ఉంటారు, 100 మందిలా ఇక ఎవడన్నా ఈ పోరి పెళ్లి కానిపోని చూసి ఏమన్నా అన్నా ఏమన్నా లవ్ చేసినా మనమే బదులామవుతాం కదా. అమ్మో జాతరకు కొంట పోయి నా బిడ్డనికి ఇట్లా మర్చిరమ్మా అని ఇలా తల్లి ముందే మంచిది కాదు, మనని బదులాం పెట్టుకుంటది. అయ్యా ఎందుకు వచ్చిన బాధ మూసుకొని ఆడనే ఉంచుతా కదా. నీ దీని కథలు కాకుంటే ఫోన్ చేసి రాసేళ్ళే పోదాం ఆడవిళ్ళ ఇంటికి అని చెప్పినట్టుంది. అందుకే పొల్లు వచ్చింది అవ్వ. అక్క ఒక గంట సేపట్ల బయలుదేరాలి, డబ్బులు రావే అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తేవి. మరి ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి? అరే అయితేనే మెల్లగా అవ్వ, నా మనసు అంతా చాలా అప్సెట్ అయిపోయింది, మొత్తం డిసప్పాయింట్ అయినా. ఎందుకే ఏమైంది? బావ ఇట్లా ఏమని అన్నాడా ఏంటి? మీ బావ కూడా ఏమనలేదే. నేను ఒక చీర నాకు ఇష్టమైన చీర కట్టుకుందాం అనుకుంటే ఇక ఎవరో ఉరవజాలను చూసి దానికి ఇంత పెద్ద పొక్క పెట్టిర్రే, ఏం చేయాలి? కాదే నాకైతే మా అత్త మీదనే డౌట్ వస్తుంది. మా అత్తలంజది ఏమో పెట్టి కాల్చినట్టే కొడుతుంది దాన్ని చూస్తుంటే. ఏ ఊక అక్క, నీ చీరను అత్తమ్మ ఎందుకు కాలుస్తుంది? అత్తమ్మకు నీ మీద కోపం ఏముండదు కదా, గసంటి శాతరు అత్తమ్మకు రావక్క. చూస్తానుకో నిమ్మలమైన మనిషి లెక్క కనిపిస్తుంది, నువ్వెందుకు అట్లా డౌట్ పడుతున్నావే? అమ్మో నీకు తెలియదే దాని గురించి. అమ్మో అది పెద్ద ఊర్వజాలంది. ఈ మధ్య నన్ను అంటే అస్సలు సహిస్తలేదు, నాకు ఆమెకు అస్సలు పడతలేదు. గప్పటి లెక్క లేదే, మొత్తం మారిపోయింది. అయ్యో అవునానే, కానీ కావాల్సుకొని ఎవరు కాల్సరక్క, ఎలుక ఇట్లా కొరికిందో ఏమో, నువ్వు గట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో. అవుగాని ఇంకా ఒక్కటే చీర ఉన్నదా అక్క?
ఇక మిగతా చీరలు ఏవి లేవా? ఏం చీరలు ఉన్నాయో నీకు తెలియంది. మీ బావ మాసపున్నాక ఒక చీర ఇప్పిస్తాడు. వారం వారము 2, 3 చీరలు ఇప్పిస్తట్టే మాట్లాడుతున్నవేమే. మీ బావ కూడా అదే పాట పాడుతుండు. మస్తు చీరలు ఉన్నాక గదే చీర కట్టుకుంటావా అని అంటుండు. ఏం చెప్పాలి చెప్పు, నా దగ్గర చీరలే లేవంటే ఎవరు నమ్ముతలేరు. మరి నువ్వు ఏ చీర కట్టుకుంటా అంటున్నావే? అసలు ఏ చీర కాలిపోయింది చెప్పు, ఎప్పుడు కొన్నవది? ఒకరు గిఫ్ట్ ఇచ్చిర్రే, పోయిన దశకు ఇప్పిచ్చిర్రు. ఇక వాళ్ళు దూరం అయిపోయారు. ఇక వాళ్ళ కోసం అన్న వాళ్ళ జ్ఞాపకాలు మిగిలిపోయినాయని ఇక చీర కట్టుకొని సంతోషంగా పోదామా అని అంటే ఇక గింత కాడికయింది. ఆ చీర మొత్తం కట్టుకోరాకుండానే అయ్యింది. ఇంత పెద్ద పొక్క పడ్డది తెలుసా? అబ్బో, ఎవరో వాళ్ళు గంత ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా ఇప్పించిన చీర ఖరాబ్ అయితే ఎంత బాధపడుతుందో మా అక్క. ఎవరక్క వాళ్ళు? ఎవరో లేవే, నేను తర్వాత చెప్తా, తర్వాత చూపిస్తా గానీ నువ్వు ఇదే డ్రెస్ మీద వస్తావా చెప్పు? మరి ఇంకా 12 డ్రెస్సులు మార్చుకుంటుంటే నాకు ఫ్యాషన్ గా గివే బాగలేదా? ఇక ఇక్కడ ఊర్లల్లో గింత ఫ్యాషన్ గా గింత స్టైల్ గా ఎవరు రెడీ గారని నేనే గిట్ల స్టైల్ గా రెడీ అయ్యొచ్చినక్క. బాగున్నదా? అవు కానీ నీ దగ్గర డ్రెస్సులు ఉంటాయి కదక్క, డ్రెస్సులు వేసుకొని రారాదు, ఏం కాదు. అమ్మో, ఈ ఏడికి గిట్లనే పోయినా నడుస్తుంది కానీ మా ఆడపిల్లల ఇంటికి అస్సలు ఇట్లా పోవద్దే. మంచిగా పద్ధతిగా తయారైపోవాలి. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ముందే మంచోళ్ళు కాదు. ఇంకా వాళ్ళతోని మనకెందుకే మాటలు. ఓహో, అట్లంటవా? సరే సరే తీయక్క. అవు గాని ఆడ అబ్బాయిలు చాలా మంది ఉంటారా అక్క? అబ్బా, ఏడ చూడు అబ్బాయిలు ఉంటారా, నన్ను చూస్తూనే ఉంటారా అని నీది ఎప్పుడు అదే డౌట్ ఉంటదేమి. ఉంటారు ఉంటారు తియ్యి అవ్వ. ఎంత మందితో ఫోన్లు మాట్లాడుతూ సరిపోరా అని ఇంకా కొత్త మంది కావాలి, కొత్తలు కావాలి అనుకుంటే ఎప్పుడు చూస్తూనే ఉంటావు. అరే, మా హాస్టల్ సైడ్ అబ్బాయిలు ఉంటారు కదా అక్క, ఇక అందుకే అబ్బాయిలను చూస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే. అయినా మా స్కూల్ ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక వాళ్ళతో మాట్లాడి మాట్లాడి బోర్ కొడుతుంది. ఇక అందుకే కొత్త అబ్బాయిలతో పరిచయం చేసుకుందామని. మస్తు మంది ఉంటారు తియ్యే, నీకు కావాల్సిన మంది ఉంటారు, వాళ్ళతో పరిచయం చేపిస్తా. అగో, అబ్బాయిలు ఉంటారా అని చెల్లి అడిగేది బాగానే ఉంది, ఉంటారు చెల్లి అని అక్క చెప్పేది బాగానే ఉంది. వీళ్ళ పని చూసినవా ఎట్లా పాడైందో. ఎప్పుడు చూడు అక్క చెల్లెలకు మంది మొగళ్ళ మీదనే సోకుంటది. ఈ పొల్ల పెళ్లి కాని తీరే ఉండాలి గాని అవ్వ అబ్బాయిలను చూడాలి, అబ్బాయిలను చూడకుంటే బోర్ వస్తుంది అని ఇట్లా మాట్లాడుతుంది చూడు. చిన్నప్పటి సంధీల తల్లి మంచి మంచి గుణాలు నేర్పియలేదేమో, మంచిగా హద్దులో పెట్టలేదేమో. ఇప్పుడు ఆ జాతరలకు వచ్చి నా బిడ్డోళ్ళ ఇంటికి వచ్చి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తారో ఏమో. అవ్వ, నా కోడలు వస్తుంటేనే నాకు భయం అయి పాడైతుంది, బుగులై పాడైతుంది. ఈ అమ్మ ఎట్లుంటుందో ఏం కథనో, ఫోన్లు పొక్కలు మాట్లాడుతుంటే నా బిడ్డోళ్ళ అత్త ముందే మంచిది కదా ఒకటే గులుగుతుందని నేను అనుకుంటే ఈ అవ్వ ఇది వచ్చేది కాక దీని చెల్లెని గిట్ల రప్పించుకుంది. ఏం చేయాలి? ఇవి ఆడిదాని లెక్క చేయనే చేయ, ఈ గుర్రాలోడే తిరుగుతూనే ఉంటాయి. గప్పుడు ఆ ఊరోళ్ళకు ఎవరమ్మాయి కొత్త మనుషులు గిట్ల చేస్తూనే తేడా తేడా అని గలీజ్ పేరు రాగల నా బిడ్డకు. ఉండి ఉండి ఇది ఎవరిని ఉంచుకుంటుందో ఎవరిని ఎంబడి పోతుందో పాటు. ఈ అవ్వ అక్కనేమో పెళ్లి కాకముందుకు ఎన్నో కథలు పడి పెళ్ళైనాక ఇంకా వేరే కథలు పడుతుంది. ఇదేమో పెళ్లి కాకముందుకే ఇంకెంత మందితో పోతుందో ఏం కథనో పా. ఈ అవ్వ అరే, గిల్లాంటి మొకంది ఎక్కడ తయారైందో టీక్ టాక్ తయారైపోతుంది. ఎటు పోతుందో ఓ పెంటవ్వా? ఏంటి పెద్ద మనిషి? ఎటు పోతున్నవే పిల్ల? మా అక్కోళ్ళింటికి జాతర పోతున్నా. ఓహో, సోకులాడి తీర్థం పోతే అప్పుల మొగుడు ఎంత పడ్డట్టే ఉన్నది పాటు. ఎందుకు రాముసలోడా ఒకటే పారి గంట మాట అంటివి? కాదు, నేను సోకులాడ్లకి తయారైనాను. అప్పుల మొగడు ఎంత పడతాడంటే నేను అప్పులు చేసుకున్నాను, నా మొగడు అప్పులు చేసిన యావ. నోటికి ఎంత వస్తే అంత అల్క దొరికినందుకు గని గని మాటలు అంటే ఎవరు ఉత్తగా పడతారు? యావ ముసలోనికిన వారయ్యా. నువ్వు పిలిచినప్పుడే పలుకొద్దనుకున్నా గానీ యావ జాతర పోతున్నా. ఇక పిలిచినప్పుడు పలకకుండా తిట్టి పాడి చేస్తాడు. దాంతో నాకెందుకు మాటలని ఇక పలుకుతే గిన్ని గిన్ని మాటలు అంటున్నావు. అరే, ఏమనలే, ఇప్పుడు సోకులాడి లెక్క తయారైనావు అన్న గా మాటకు బులేస ఫీల్ అవుతున్నావు కదా. బాగున్నది, నీ దగ్గర రావడం కంటే కుక్క దగ్గరకు పోయింది మేలు. యావ పని తప్పినోడు పిల్లిని పిలిచి మీసాలు ఒరిగినట్టే ఉన్నది పట్టు నీ కథ. అబ్బబ్బో, మొగడొద్దు, మన్మడొద్దు, మన్వరాలొద్దు, ఎవ్వరొద్దు, ఒక్కదానివే టీక్ టాక్ తయారైపోతున్నావు. ఈ ఓడు కలుస్తున్నాడు అటెంకల్లా, అందుకే పోతున్నావు. పోరా ముసలాడా, నువ్వు కయ్య కయ్య మొత్తుకుంటుంటే ఇక నీతో పంచాయతీ పెట్టుకునేంత టైం లేదు. వచ్చినాక చూసుకుంటే నీ సంగతి ఏందో. ఆగో, లచ్చి కొడుకు కోడలు జాతరకే పోతున్నట్టు రాడవిల్ల ఇంటికి. రమేష్, ఆ పెంటవ్వా, ఏడికి పోతున్నావు? మీరేడికి పోతున్నారయ్యా? నేను గాడికే పోతున్నా. మీ చెల్లెళ్ళ ఇంటికి జాతరకు పోతున్నారు కదా, నేను మా అక్కోది ఇంటికి పోతున్నా. అరే గట్లనా అవ్వ, అదే బస్సు టైం అవుతుంది కదా అని దబదబ వచ్చిన. మరి నీ పిల్లేదయ్యా, నీ పెళ్ళం నువ్వు ఇద్దరే పోతున్నారు. నీ పిల్లని ఇంటి కడిచిపెట్టిరా ఏంది మీ అమ్మ దగ్గర? లేదవ్వా, మా అమ్మ మా నాయనంట తీసుకొని పోయిర్రు నా బిడ్డను. పోయిర్రప్పుడే వాళ్ళు. ఓహో, గట్లనా? పిల్ల నాయనమ్మతోక తాతతోక అస్సలు ఇడవని ఇడవది, చాలా ప్రాణంగా చూసుకుంటారు కదా అయ్యా. ఆ అవునవ్వా, ఇక అందుకే నేను నాన్నమ్మ బట్టి పోతా డాడీ అని అంటే సరే బేటా పో, మళ్ళీ మేము ఈ బస్సులో టైట్గా ఇట్లా వస్తాము అని అంటే వెళ్ళిపోయారు వాళ్ళు.
అవునా? అగో నీ పిల్లము ఎవరితోనో మాట్లాడుతుంది. గట్ల స్టైల్‌గా తయారైంది. సోకులాడి లెక్క. ఎవరయ్యాక పొల్ల? ఏ ఊరు పొల్ల? ఎన్నడు ముఖం చూడని లెక్కనే కనిపిస్తుంది. మా మరదలవ్వా ఇక మా భార్యోళ్ళ చెల్లె సొంతం చెల్లె. ఓహో! సొంత అక్క చెల్లెళ్ళా? తెల్లగా, బుర్రగా ఇద్దరు ఒక తీరే ఉన్నారు పాటు. అగో మా చెల్లెకు ఫోన్ రాగానే అసుంట మళ్ళీ మాట్లాడుతుంది. ఇక ఫోన్ మాట్లాడేసరికి గంట పడతదో, 2 గంటలు పడతదో. ఎవరు చేసిరో ఏం కథనో. ఎప్పుడు చూడు ఫోన్‌లే మాట్లాడుతది. బావా? అయ్యో పెంటక్క ఎటు పోతున్నావు? నేను చూడలేదు పెంటవ్వా. నువ్వేడ చూస్తావమ్మో చూసేటట్టు లేవు కదా. నువ్వు మీ చెల్లె చాలా బిజీగా ఉన్నారు. మా చెల్లె హాస్టల్ ఉంటది పెంటవ్వా. ఇక రాకొచ్చింది కదా అని ఇక జోరుగా మాట్లాడుతున్నాం. ఏం లేదు గట్ల. అవునా? అగో మాట్లాడదాం పలకరిద్దాం అనుకుంటే పొల్ల ఫోన్లు మాట్లాడుతున్నది కదా. అవును పెంటవ్వా ఇక మా మరదలకి ఎవరికి రాని ఫోన్లు మేనేజర్ లెక్క ఒకటే పని వస్తూనే ఉంటాయి. వాళ్ళ దోస్తులు మస్తు మంది ఉంటారు కదా హాస్టల్ పోరలు. ఇక ఒకరు కాకుండా ఒకరు చేస్తారు మాట్లాడుతూనే ఉంటది. ఇక ఫోన్ పెట్టేసేసరికి 2 గంటలు పడుతుందో 3 గంటలు పడుతుందో అవ్వా. ఇక పక్కన వాళ్ళని అస్సలు కేర్ చేయదు అది. అబ్బో నీ మరదల గురించి గట్ల చెప్తున్నావు కానీ నీ పెళ్ళం గిట్ల గసుంటదే కదరా. నీ పెళ్ళం చెవుకాడ ఫోన్ పెట్టిందంటే గంటలు గంటలు సోది పెట్టుకుంటూనే ఉంటది. ఇక అక్కని చూసి చెల్లె నేర్చుకున్నట్టుంది పాటు. సరే సరే కొంచెము టైం పడతట్టుంది బస్సు వచ్చేసరికి గీడ పని ఉంది దబ్బున గిట్ల పోయి గిట్లొస్తా. ఆ సరే సరే బావా పోయిరా పో. అబ్బా ఏదో పాపమని ముసలి దాంతో ఒక్క మాట మాట్లాడితే గజ్జి పట్టినట్టే పడుతుంది. అస్సలు నన్ను వదిలినట్టుంది. యావా మాట్లాడొద్దు మాట్లాడొద్దు నా పని ఏందో నేను చూసుకుంటా. అదేంది మొగడు పోగానే నాతో మాట్లాడేందుకు దగ్గరకై వస్తుంది అనుకుంటే అగో అటే మళ్ళీ పొల్లకిన వారయ్యా. అదేంది ఈ కర్రెవుడు వచ్చి నన్ను చూసుకుంటూ నవ్వుతున్నాడేంటి? అబ్బా సిటీకెంచి వచ్చిందా ఏంది తెల్లగా బుర్రగా ఎంత అందంగా తయారైంది. ఎటు పోతున్నదో. అరే గీడేంది నన్ను చూసుకుంటా దగ్గరకు వస్తున్నాడు. ఈయనతో నాకు పరిచయమే లేదు. మా అక్కకు తెలిసినోడా ఏంది? ఒక్క మాట మాట్లాడి పరిచయం చేసుకోవాలి. కుంపదీసి తిట్టి పాడి చేస్తుందా ఏంది? ఏం కాదు ఏం కాదు ఎట్లయితే ఏముంది. ఒక్క మాట మాట్లాడితే ఆమెనే కలిసిపోతుంది పాటు. చూస్తాను కొంచెం ఐటమే కనిపిస్తుంది. ఇక ఒక్క మాట మాట్లాడితే ఫిదా అయిపోతుండొచ్చు నా అందం చూసి. ఈడేంది గడికి ఒకసారి ఒక్కొక్క అడిగేసి ముందరికి వస్తుండు. నాతో మాట్లాడదాం అనుకుంటుండ ఏంది కర్రోడు. హాయ్ హాయ్ హాయ్. ఎవరు నువ్వు? ఎప్పుడు చూడలేదు నిన్ను నేను. నన్ను గుర్తుపట్టినవా? లేకపోతే మా అక్క వాళ్ళ చుట్టానివా నువ్వు? చుట్టం కాదు పక్కం కాదు మీ అక్కల ఊరు పిలగానే గాని. అవును ఎటు పోతుర్రు? జాతర పోతున్నాం. మా అక్క వాళ్ళ ఆడపడుచులు ఇంటికాడ జాతర అంట కదా ఆడిపోతున్నాం. మీరేడి పోతుర్రు? మేము కూడా జాతరకే పోతున్నాం. అయితే ఇంకేంది ఈ అవ్వ జాతరలో కలుసుకుందాం పాటు. ఓ బద్మాష్ దానా నీ అక్కనేమో ఎవరికో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతుంది. నువ్వేమో నీ కర్యంతో దగ్గరికి రప్పించుకొని మాట్లాడుతున్నావు. అబ్బా మొవ్వలను చూస్తే సొల్లు గారుస్తట్టున్నాయి ఇవి. అక్క చెల్లెలు ఇద్దరికే ఉన్నారు. ఇంకా కర్యోనికి ఏం పని పాట లేదా? యువత ఆ పొల్ల తెలియని దగ్గరకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు నీ అవ్వ. ఈ రాసంటోడే పాటు ఆళ్ళకీలకు మంచిగా ఊరింది. అవునా? నువ్వు చూస్తందుకు కర్రెగా ఉన్నా గానీ చాలా స్మార్ట్‌గా ఉన్నావు. మస్తు అందంగా కొడుతున్నావు. ఏంది సీక్రెట్ ఏంది? ఏం లేదు. ఇక మనము పుట్టడమే గీ కలర్‌తోనే పుట్టినాం. అది గ్యారంటీ కలర్ ఎన్నటికి పోదు. ఇక గా కర్రె అందాన్ని ఇంకా అందంగా చేయాలంటే గిసొంటి స్టైల్ పడితేనే కదా అందంగా కొడతా. ఇక నీ అసొంటి పిల్లలు మస్తు మంది లైన్‌లో పడుతుంటారు. రోజు ఇన్‌స్టాగ్రామ్‌లా మెసేజ్‌లు చేస్తూనే ఉంటారు. ఫాలో అయితేనే ఉంటారు. కానీ నాకే కొంచెము ఇక నచ్చదు. అందుకే దూరం పెట్టేస్తా. అబ్బా! నువ్వైతే సూపర్ ఉన్నావు తెలుసా. నీ అసొంటి 10 మందోళ్ళు నా దగ్గర లైన్ ఉంటారు. ఇగో ఇదేను లేట్ మన వీడియో. దోస్తులు వీడియో లెంత్ కొంచెం తక్కువైంది దోస్తులు ఏమనుకోకుర్రి. అస్సలు సహకరించలేదు బాడీ అనేది ఎందుకో కొంచెం నీరసంగా ఉంది. అట్టైనా కూడా వీడియో తీసుకురావాలనిపించి ఇంకా ఇంతవరకైనా తీసుకొచ్చినాం దోస్తులు. రేపటి వీడియో ఇంట్రెస్టింగ్ గా తీసుకురావడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయరి. కొత్త కంటెంట్ ఈవినింగ్ వీడియో ఏదైతే బాగుంటుందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయరు దోస్తులు. సరేనుల్లా మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూసిరండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.